So under the same unit gratitude, we have a poem here under reading B. What is this poem like? If you see the poem, almost every stanza containing two lines, and thereafter you can see two stanzas having three lines. And now if you see, let us read it and let us find what are the poetical devices used here. Right? Why I said poetical devices is there are many poetical devices, literary devices. సాధారణంగా మనం మాట్లాడుకునే భాష, రాసుకునే భాష ఈ రెండింటికి తేడా ఉంటుంది. ఈ రాయడం అన్నది ఇతరులని ఆనందపరచడం కోసం రాయాలి. ఇతరులని ఆనందపరచడం కోసం నేను తయారవ్వాలి. అంటే ఎదురుకుండా ఉండేవాడికి నేను కరెక్ట్గా చక్కగా కనపడాలి. అందుకోసం ఈ చొక్కా, ఇన్సర్టు, ప్యాంటు, బెల్టు, ఈ స్పెక్టకల్స్, తర్వాత బురదువ్వుకోవడం, ఈ బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ అందుకోసం వస్తాయి. అలాగే భాష కూడా, మనం రాసే భాష ప్రతి వాళ్ళకి అర్థం అవ్వడం వేరు, కానీ ఒక విధమైనటువంటి ఆనందం కలిగించాలి. కాబట్టి దాన్ని మనం కొన్ని డివైసెస్ ఉపయోగించాలి. వాట్ ఆర్ దోస్ డివైసెస్ అండ్ వీ విల్ సీ హియర్. Be thankful that you don't already have everything you desire. What are the devices I used? Earlier I read Dr. Katniss, the lesson, the prose. The prose is different and poetry is different. Poem is different. When I read it here, I have a style of reading. That's the device I use. So once again, be thankful that you don't already have everything you desire. నాకు ఏదైతే కావాలో అది ముందు నుంచి ఉంది, నా దగ్గర ఉందనుకోండి. Then I am satisfied. Means I have reached a point of saturation. నా దగ్గర అన్నీ ఉన్నాయి. If I want a cricket bat, it is there. If I want a cricket ball, it is there. If I want a car which is being operated by remote, I have that. Then more or less the child becomes inactive. నేను దేనికోసం అల్లరి పెట్టాలి అది కూడా అతనికి తెలియదు. నేను దేన్ని డిమాండ్ చేయాలి అతనికి తెలియదు. అంటే ఈ వర్డ్ డిమాండ్, టు మేక్ మిస్చీఫ్, ఇవి అతని జీవితంలో రావు. కాబట్టి ఒక వాంట్ అన్నది మనిషిలో ఉండాలి, ఒక డిజైర్ అన్నది మనిషిలో ఉండాలి. అన్నీ కూడా అతనికి రెడీగా పెట్టి ఉంచకూడదు. రైట్? అంటే లేమిలో పుడితే అతను కలిమి వరకు కూడాను పాకుతాడు. లేదు అనే ఒక పదం అతనికి తెలిస్తే అది ఎలా రాబట్టుకోవాలి, అది ఎలా పొందాలి అనే ఒక తపన అతనిలో ఉంటుంది. అండ్ సో వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ బికాస్ వీ డిడ్ నాట్ బోర్న్ ఇన్ సచ్ ఏ స్టేట్ వేర్ దెర్ ఇస్ నో డిజైర్. నా దగ్గర ఇది లేదు అనే అవస్థలో పుట్టలేదు. అందుకోసం వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. వన్స్ అగైన్, బీ థ్యాంక్ఫుల్ దట్ యు డోంట్ ఆల్రెడీ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ డిజైర్. నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. రైట్? అలాంటి జాగాలో నువ్వు పుట్టలేదు. కాబట్టి బీ థ్యాంక్ఫుల్. టు హూమ్? టు ది గాడ్. ఇఫ్ యూ డిడ్, నువ్వు అలా పుట్టి ఉండేవనుకో, ఇఫ్ యూ డిడ్, వాట్ వుడ్ దేర్ బీ టు లుక్ ఫార్వర్డ్ టు. టు లుక్ ఫార్వర్డ్ టు అంటే మనం జీవించడం ఎందుకు? ఏదైతే లేదో అది సంపాదించడం గురించే. ఐ డోంట్ హ్యావ్ ఫేమ్, సో ఫర్ ది సేక్ ఆఫ్ ఫేమ్ ఐ లివ్. ఐ డోంట్ హ్యావ్ మనీ, ఫర్ ది సేక్ ఆఫ్ మనీ ఐ లివ్. ఐ క్రేవ్ ఫర్ లెర్నింగ్. లెర్నింగ్ నా దగ్గర తక్కువే ఉంది, సో ఐ లివ్ ఫర్ లెర్నింగ్. I don't have friendship, so I live for friendship. I work hard for friendship. So I should be thankful because God made me here with some requirements, with some desires. So we should be thankful. Be thankful that you don't already have everything you desire. If you did, what would there be to look forward to? Be thankful when you don't know something, for
it gives you the opportunity to learn. Now, earlier I told already, now he is completing that. What is that one? Be thankful that you are ignorant. What is the word ignorant? That is, you don't know something. You don't know something. ఈ 4 వర్డ్స్కి నువ్వు మనం ఒకటే వర్డ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ignorant. Right? Because you are ignorant, you are learning. So we should be thankful to the word ignorant. Ignorance. ఈ ignorance అనే పదానికి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. Why? It has given us the opportunity to learn more. ఎక్కువ నేర్చుకోవడానికి మనకు ఒక విధమైనటువంటి అవకాశం ఇచ్చింది కాబట్టి. ఏమిటి ఈ ఇగ్నోరెన్స్ అన్నది? వాట్ ఇస్ దిస్ ఇగ్నోరెన్స్? నాకు తెలియదు. చూస్తున్నారా? నాకు తెలియదు అని అనుకుంటూ ఉండాలి. నా దగ్గర అన్నీ ఉన్నాయి అనుకోకూడదు. నాకు అల్లది లేదు అనుకుంటూ ఉండాలి. నాకు ఇది తెలీదు, నాకు అల్లది లేదు అనే ఒక భావన మనలో ఎప్పుడూ కూడా ఉండాలి. మన దగ్గర పెన్సిల్ లేదు, ఉంది అనుకోండి పెన్సిల్, ఏం చేస్తాం మనం? షార్పెన్ తీసుకుని చకా 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 దాన్ని షార్పెన్ చేసేసి ఇంత చేసేస్తాం. మన దగ్గర పెన్సిల్ లేదు, అప్పుడు దాన్ని ఆర్జించడం ఎలాగా తెలుస్తుంది, అది సంపాదించడం ఎలాగా తెలుస్తుంది. ఎలా సంపాదించాలి? మమ్మీ పెన్సిల్ కావాలి, ఒరే నిన్నే ఇచ్చాను రా మరి నీకు ఇవ్వను పో. దెన్ వీ స్టార్ట్ వీపింగ్, అల్లరి పెడతాం మళ్ళీ ఆ పెన్సిల్ వచ్చే వరకు. సో ఆ లేకపోవడం వల్లేమి అన్నది ఉండాలి. నాకు తెలియదు అనే విషయం నీకు తెలియాలి. రెండు, ఈజ్ టాకింగ్ అబౌట్ 2 things. అండ్ అగైన్ we should be thankful to that ignorance, and we should be thankful to that where we feel that we don't have this. Be thankful for the difficult times. During those times you grow. Difficult times. Suppose I feel hungry, right? But I don't have food to eat. Then that is a very difficult time. Then I learn how to earn my living. నేను జీవించడం ఎలాగా, ఆకలి తీర్చుకోవడం ఎలాగా అన్నది నేను నేర్చుకుంటాను. అండ్ సో దిస్ ఈజ్ ద డిఫికల్ట్ టైం. ఆ డిఫికల్ట్ టైంకి వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. వై? బికాస్ వీ లెర్న్ అండ్ వీ గ్రో అలాంగ్ విత్ ద టైం. టైంతో సమానంగా మనం పెరుగుతాం కాబట్టి.